నమస్కారం ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. నేటి వార్తా విశేషాలు. ఇటీవల కాలంలో ముస్నూరు గ్రామంలో జరిగిన కత్తిదాడి ఘటనలో నారాయణ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న బాధితులు నాగిశెట్టి శ్రీనివాసులు, మామిడాల సుధాకర్ రావు, నాగిశెట్టి పవన్లను శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించారు. అనంతరం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నారాయణ హాస్పిటల్స్ కత్తిదాడిలో గాయపడ్డ బాధితులు నాగిశెట్టి శ్రీనివాసులు, మామిడాల సుధాకర్ రావు, నాగిశెట్టి పవన్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా డాక్టర్లను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వారికి ఎటువంటి ప్రాణహాని లేదని, త్వరలోనే కోలుకుంటారని, హాస్పిటల్లో అయ్యే ఖర్చు ప్రతి ఒక్క రూపాయితో సహా మొత్తం నేను భరిస్తానని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఎక్స్రే తీసాం, ఎక్స్రే కూడా బాగానే ఉంది. మెయిన్ ఇన్ఫెక్షన్ కాంప్లీట్గా ఇన్ఫెక్షన్ కూడా యాంటీబయాటిక్ కూడా మంచిగా పెట్టుకున్నాం. దానికి రెస్పాండ్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఎందుకంటే జనరల్గా ఆపరేషన్ పెద్దది కూడా చేస్తున్నారు కదా, ఇమ్యూనిటీలో కూడా ఫీవర్ కావాలి. అసలు ఏం ఆపరేషన్ చేయకుండా వచ్చిన రోజు కూడా ఫీవర్ ఉంది. అన్ని బాగున్నాయి. ఒక రవి జ్వరం వస్తుంది, దాన్ని టాబ్లెట్ ఇస్తున్నారు. జ్వరం ఆగిపోతే ఇంకేముంటుంది. ఇవన్నీ సక్సెస్, ఏం బాగోలేదు. 4-5 రోజులు బయట పెట్టేస్తాను. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ 10 న్యూస్.